हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सदाशिवसमारंभां शंकराचार्य अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సాధకుడు తన స్వరూపాన్ని దర్శించేందుకు గాను వేదము ఒక ప్రతిపాదనను చేస్తుంది. అది ముఖ్యమైనటువంటి ప్రతిపాదన. అదేమిటంటే జ్ఞానము తప్ప మరొకటి ఈ విషయంలో డైరెక్ట్గా సహాయపడదు. కాబట్టి జ్ఞానం ఏవ కర్తవ్యం, జ్ఞానప్రాప్తి ఏవ కర్తవ్యం. అందుకే శృతిలో పునః పునః జ్ఞానం యొక్క గొప్పతనం గానం చేయబడింది. జ్ఞానాత్ ఏవ కైవల్యం. ఇది ఒక మచ్చు తునక, ఒక ర్యాండమ్ శాంపుల్ టు టెల్ యూ హౌ శృతి గివ్స్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ టు జ్ఞాన. మరి మిగతా సాధనలనండి ఈ జ్ఞాన ప్రాప్తికి దోహదపడేందుకు అన్యమైనటువంటి సాధన. అంతే తప్ప అన్య సాధనల చేత మాత్రమే స్వరూపభూతమైనటువంటి ఆనందము లభించడానికి వీల్లేదు అనేటువంటిది శృతి దర్శనం. ఈ కారణం చేత సాధకుడికి తాను జ్ఞాని అయ్యేందుకు కావలసినటువంటి ఏర్పాటును మన సంస్కృతి చేస్తుంది. జ్ఞానం కావాలి కదా అని ప్రతి పుస్తకం చదివితే లాభం లేదు. జ్ఞానం కావాలి కదా అని ప్రతిదీ నేను శ్రవణం చేస్తూ కూర్చుంటానంటే లాభం లేదు. దానికి ఒక ప్రణాళిక ఉన్నది. మళ్ళా ఆ ప్రణాళిక పేరు ప్రస్థానత్రయము. ప్రస్థానత్రయము అంటే ప్రస్థానం అంటే ప్రయాణం అని, తన వద్దకు తాను ప్రయాణించడం అని చెప్పినా, భగవంతుడి దగ్గరికి ప్రయాణించడం అన్నా వన్ అండ్ ది సేమ్. తెలుగు వాళ్ళకి ఇది ఒక దరిద్రం. భగవంతుడి దగ్గరికి ప్రయాణించడం అనగానే మళ్ళీ విచిత్రమైన ఆలోచనలు వస్తాయి. చావు అనేది భగవంతుడి దగ్గరికి ప్రయాణించడం ఏం కాదు, అది సంసారంలో భాగమే. ఇంకో జన్మకి దారి తీసేదే తప్ప దాని ద్వారా భగవంతుడి దగ్గరికి ఎవడు పోయాడు. అదేంటంటే ఈ వికృతమైన పదాలన్నీ ఏర్పాటు చేసేసుకుంటాం, తద్వారా అవాంఛితమైన ఆలోచనలన్నీ వస్తాయి. బట్ భగవంతుడి దగ్గరికి ప్రయాణం అంటే ఏంటి? ఈశ దర్శనం స్వాత్మరూపత. ఈశ్వర దర్శనం కేవలం స్వాత్మరూపంలోనే లభిస్తుంది తప్ప అన్యమైన వస్తు రూపంగా కనిపించేది కాదు. కాబట్టి తన వద్దకు తాను ప్రయాణించడానికి, తాను నిరంతరం అభిలషించే ఆనందాన్ని పొందేందుకు గాను జ్ఞానమే ఆవశ్యకము. అటువంటి జ్ఞానమును పెంచుకునేందుకు గాను ప్రస్థానత్రయము ప్రతిపాదితం. త్రయము అంటే మూడు. త్రయం గ్రూప్ ఆఫ్ త్రీ, మూడింటి యొక్క సమూహమునకు త్రయము అని పేరు. ప్రస్థానత్రయం ఉన్నప్పుడు ఏమున్నాయండి దాంట్లో? ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐ వాంట్ టు పిన్ పాయింట్ సంథింగ్ అండ్ టెల్ యూ, ఆధ్యాత్మిక అభ్యాసం అంటే ఈ మూడింటి అధ్యయనమే తప్ప ఇవి వదిలేసి మీరు ఏవేవో చదువుతుంటే అదంతా ఆధ్యాత్మికత కిందికి రాదు. అకార్డింగ్ టు అవర్ దర్శనం, భారతీయ చింతనానుసారముగా గనక, వైదికమైనటువంటి పద్ధతిని అనుసరించి గనక అర్థం చేసుకోదలిస్తే ప్రస్థానత్రయమును అధ్యయనం చేయడమే అధ్యయనం అవుతుంది తప్ప మీకు నచ్చిన ఏవో పుస్తకాలు అధ్యయనం చేయడం అధ్యయనం కిందికి రాదు. ప్రస్థానత్రయం అర్థం కావడానికి దోహదపడే పుస్తకాలు ఏవైనా ఉంటే పర్వాలేదు,
కానీ దీనితో సంబంధాన్ని పూర్తిగా తెగదెంపులు చేసే పుస్తకం మీరు చదువుతూ నేను ఆధ్యాత్మికమైనటువంటిది ఏదో విచారణ చేస్తున్నానంటే అది శృతి సంబంధముగా యాక్సెప్ట్ చేయబడదు, శృతి మతము అని అనిపించుకోదు. సో ఫర్ అస్ వీ యాక్సెప్ట్ ప్రస్థానత్రయ అధ్యయనం టు బి అధ్యయనం. స్వాధ్యాయము అన్నప్పుడు టెక్నికల్ మీనింగ్ ఇది. స్వాధ్యాయో అధ్యేతవ్యః స్వాధ్యాయః ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఇలాంటి వాక్యాలు శృతి చేత చెప్పబడినప్పుడు స్వాధ్యాయము అనే శబ్దానికి, అనే పదానికి మనం ఇవ్వవలసిన ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే స్వాధ్యాయము, ది స్టడీ ఆఫ్ ది ప్రస్థానత్రయ. చాలామంది ఏం చేస్తారంటే ఈ లెక్సికన్ మీనింగ్ తెచ్చుకుంటారు. స్వ అధ్యాయము, మనల్ని మనమే అధ్యయనం చేసుకోవాలి అని ఈ ధ్యానము మొదలైన పార్టీ వాళ్ళు దాన్ని అలా అన్వయం చేస్తారు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అనేటువంటి పతంజలి యోగ సూత్రాన్ని స్వీకరించి అక్కడ సైతం స్వాధ్యాయానికి వికృతమైన అర్థమే ఇస్తారు. స్వ అధ్యయనం, మన గురించి మనం తెలుసుకోవడం, లేదా స్వ అధ్యయనం, మనకు మనమే చదివేసుకోవడం, ఇంకొకరి దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఇది ఇంకా కొత్తది, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి చదవకండి, మీకు మీరే చదివేసుకోండి. పుస్తకాలు ఇవన్నీ వచ్చాయి కదా. బట్ ప్రతిదానికి నిఘంటు అర్థం సరిపోదు. శాస్త్రీయమైనటువంటి అవగాహనకు నిఘంటు అర్థం మాత్రమే సరిపోదు. దానికి పరిభాష అని పేరు. పరిభాష అంటే సపోజ్ ఒక ఆయన ఉచ్చరిస్తున్నాడు, ఆయన ఎలా అనుకుంటున్నాడో మీకు అది తెలియాలి తప్ప ఆయన ఒకటి అనుకుంటూ మీకు మరొకటిగా తెలిస్తే అది కుదరదు. అంటే ఇట్ ఈస్ కాల్డ్ టెక్నికల్ మీనింగ్. సో దట్ ఈస్ ఇన్ కీపింగ్ విత్ దట్ పర్టికులర్ కాంటెక్స్ట్, దట్ పర్టికులర్ బుక్, దట్ పర్టికులర్ ఆథర్, పర్సన్, టీచర్, వాట్ నాట్. అంటే ఆ పరిస్థితికి అన్వయం అవుతూ ఉండాలి. ఎప్పుడైతే శాస్త్రంలో స్వాధ్యాయో అధ్యేతవ్యః స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ఇత్యాదులుగా వింటామో అక్కడ స్వాధ్యాయ శబ్దము చేత మీ ఎంక్వైరీ చెప్పలేదు. నేనెవరు అని కూర్చునేది కూడా చెప్పలేదు. నేనెవరని కూర్చోవడం మూర్ఖత్వం అంటాను. నేనెవరని గ్రహించాలి, కానీ నేనెవరని ప్రశ్నిస్తే జవాబు ఎట్లా వస్తుంది? ప్రశ్నించడం మాత్రం చేత జవాబు రాదు. ప్రశ్నించడం అనేది ఒక ప్రాథమికమైన స్థితే తప్ప ఆ తదనంతరం విమర్శన, విచారణ ఇత్యాదులు చేయాలి. సో వెన్ వీ సే, వీ అన్నప్పుడు వెన్ అవర్ శాస్త్ర ప్రజెంట్స్ దిస్ వర్డ్ స్వాధ్యాయ, ఇట్ అమౌంట్స్ టు ఓన్లీ వన్ థింగ్. ఓన్లీ వన్ థింగ్. నేను చాలా జాగ్రత్తగా వాడుతున్న పదాలు. ఓన్లీ. ఆ ఓన్లీ ఏంటి? ప్రస్థానత్రయ అధ్యయనమేవా. లేదంటే దానికి అనుకూలముగా మన బుద్ధిని నడిపించేటువంటి మరికొన్ని గ్రంథములు, వాటికి ప్రకరణ గ్రంథములు అని పేరు. ఇది మాత్రమే అధ్యయనము. అయ్యా, ఇప్పటి వరకు ప్రస్థానత్రయం అనే పదం వాడుతూ ఇంతసేపు చెప్పారు, అసలు ఇంతకు ఏంటది? త్రయము అంటే 3 అన్నారు, అర్థమైంది. ప్రస్థానత్రయం అంటే ఏంటి? దానిని శృతి ప్రస్థానము, స్మృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము అని అంటారు. శృతి ప్రస్థానము అంటే వేదములోంచి వచ్చేటువంటి ప్రబోధము. స్మృతి ప్రస్థానము వేద అనుకూలమైనటువంటి శాస్త్రముల నుండి వేద విహితమైనటువంటి ఉపదేశమును సులభం చేసేందుకై ప్రసాదింపబడినటువంటి ఉపదేశములు. న్యాయప్రస్థానము అన్నప్పుడు వేదములోను అంటే శృతిలోను స్మృతులలోనూ చెప్పబడినటువంటి అంశములను ఒక లాజికల్ అనాలిసిస్ ద్వారా మన హృదయంలో స్థాపించుకునేందుకు, మన తలలో నిలబెట్టుకునేందుకు ఉన్నటువంటి గ్రంథం. వేరిన్ ద లాజిక్, రీజనింగ్ ఆర్ ప్రొవైడెడ్ నాట్ టు ఎస్టాబ్లిష్ ద వేదవాక్య బట్ టు మేక్ ourselves good enough to understand it. వేదమును స్థాపించేందుకు తర్క ప్రయోగం లేదు, వేదాన్ని నిలబెట్టేందుకు కాదు, ఇది మన హృదయంలో అది నిలబడేందుకు. శృతి ప్రస్థానంలో
ఉపనిషత్తులు వస్తాయి, స్మృతి ప్రస్థానంలో భగవద్గీత వస్తుంది, న్యాయప్రస్థానం అంటే బ్రహ్మసూత్రములు, వ్యాసదేవుల వారు ప్రసాదించినటువంటి 555 సూత్రాలు. దానినే వేదాంత దర్శనం అని అంటారు, ఉత్తర మీమాంసా దర్శనం అని కూడా అంటారు. వెన్ వి సే వేదాంత, జనరలీ ఇట్ ఈజ్ వ్యాస సూత్రాస్. సో వ్యాసుల వారు వీటన్నింటినీ సూత్రీకరించినటువంటి కారణం ఏంటంటే మనం ఈజీగా ఆ పదాలు చదివి ఆ సూత్రములను గుర్తుపెట్టుకుంటే ఉపదేశమంతా గుర్తుంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రస్థాన త్రయం. శృతి ప్రస్థానము అనగా ఉపనిషత్తులు, స్మృతి ప్రస్థానము అనగా భగవద్గీత, న్యాయప్రస్థానము అనగా బ్రహ్మసూత్రములు. వాటికే శారీరక సూత్రములు అని పేరు, వేదాంత సూత్రములు అని పేరు. అయ్యా మరి వేదం అంతటినీ తీసుకోవాలి కానీ కొన్ని ఉపనిషత్తులనే ఎందుకు తీసుకుంటున్నారంటే వేదము యొక్క తాత్పర్యము ఉపనిషత్తులలో ఉంది కాబట్టి ఉపనిషత్తును అధ్యయనానికి స్వీకరించాం. వేద పూర్వాన్ని అధ్యయనం చేసే అవసరం లేదు, వేద పూర్వాన్ని అనుసరించాల్సిందే. దాంట్లో తర్క వితర్కాలు ఇవన్నీ అక్కర్లేదు. స్వరూపభూతమైన ఆనందము, స్వరూప నిష్ఠ మొదలైనటువంటి వాటికి ఆస్కారం ఇచ్చేది ఉపనిషత్ అవుతుంది. వేద పూర్వము యందు కర్మ తత్సంబంధమైన వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు చిలువలు పలవలు చేసి అధ్యయనం చేయాల్సిన పని లేదు, అది ఆదేశంగా స్వీకరించాలి. ఇలా నీవు చేయవలసినదే, దట్స్ ఆల్, చేసేస్తున్నాం. కానీ వేదాంతం మాత్రం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అధ్యయనం చేస్తూ రావాలి. కాబట్టి ఉపనిషత్తులను వేద తాత్పర్యముగా గ్రహించి వాటిని మనం స్వీకరించాం. అలాగే స్మృతి ప్రస్థానంలో కేవలం భగవద్గీతేనా? ఎన్ని లేవు, ఎన్ని పురాణాలు లేవు, ఎన్ని స్మృతులు లేవు, ఎన్ని ఇతిహాసములు లేవు. వాటన్నింటిలో ఉన్న మిగతా బోధలన్నీ వ్యర్థమంటారా? కాదు కాదు కాదు. వాటన్నింటి యొక్క దర్శనముగా మనం శ్రీమద్ భగవద్గీతను స్వీకరిస్తాం. ఆ తదనంతరం వీటి రెండింటినీ సమన్వయపరిచేందుకు అన్యమైనటువంటి దర్శనములు ఎక్కడెక్కడ డౌట్స్ క్రియేట్ చేస్తాయో, ఎక్కడెక్కడ సంశయములను ఉద్భవింపజేస్తాయో ఆ సంశయములను సమూలంగా నిర్మూలించేందుకు వ్యాస విరచితమైనటువంటి బ్రహ్మసూత్రములు. దిస్ ఈజ్ ది కంప్లీట్ స్టడీ. బోధ పూర్తిగా ఆవిష్కరింపబడేది ఇక్కడే. కాబట్టి నిజమైన సాధకుడైనటువంటి వాడు ఈ మొదటి రెండింటి విషయంలో తీక్షణమైన శ్రద్ధ కలిగి ఉండాలి. అర్థమైందా? సో ఈ రెండింటిలో అశ్రద్ధ వహించి నేనేదో బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేస్తానంటే బ్రహ్మసూత్రముల ప్రయోజనమే తెలుసుకున్న దాన్ని స్థాపించడం, తెలుసుకోవడమే జరగలేదు. అసలు ఏం స్థాపించడం కుదురుతుంది? కాబట్టి మేమేమంటామంటే బ్రహ్మసూత్రముల గురించి మీరు మర్చిపోండి, దాని తర్వాత విచారణ చేద్దాం. మీకు ఉన్నటువంటి పరిణతిని, మీకున్న శ్రద్ధని, సామర్థ్యాన్ని ఉపనిషత్ భగవద్గీత అధ్యయనానికి సమర్పించండి అంటాం. ఇక్కడ కూడా ఒక విచిత్రమైన వ్యవహారాన్ని నేను చూస్తూ ఉంటాను. చాలామంది ఏమంటారంటే భగవద్గీత చదివేద్దాం మొదలని. భగవద్గీత సులభం అంటారు కొందరు. కాబట్టి భగవద్గీత అనేది ముందు అన్నట్టుగా ఉంటుంది, కానీ కాదు. మొదలు అధ్యయనం చేయవలసింది ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అర్థమైతేనే భగవద్గీత ఏంటో అర్థమవుతుంది. కారణం ఏమిటి? ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సో అండ్ సో యోగో నామ సో అండ్ సో అధ్యాయ అని ఉంది కదా. అంటే దిస్ భగవద్గీత విచ్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైలాగ్ బిట్వీన్ లార్డ్ కృష్ణ అండ్ వన్ వారియర్ కాల్డ్ అర్జున ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ విద్య అండ్ యోగ శాస్త్ర. కాబట్టి ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఔపనిషదమై ఉంటుంది. మీకు అసలు మొదటి దాంతోనే పరిచయం లేదు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సదా అని ఉంటుంది ఒక శ్లోకం 2వ అధ్యాయంలో. మీ ప్రకారం ఏంటి? భగవద్గీత అన్నప్పుడల్లా వాడెవడో సీరియల్ తీసి మనకు సండే చూపించాడు కాబట్టి అరే భగవద్గీత అంటే ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ ఇది అనుకుంటారు. సరే, ఇది కూడా గీతా శ్లోకమే, తప్పేం కాదు. కానీ వాస్తవమైన భగవద్గీత అక్కడ లేదు. నాసతో విద్యతే భావ అన్నారంటే అప్పుడు స్టార్ట్ అయింది భగవద్గీత. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అది భగవద్గీత. సమజ్ మే ఆ రహా? సో దాంట్లో
ఏది ఉన్నదో దానికి లేకపోవడం అంటూ ఉండదు, ఏది లేదో దానికి ఉండడం అంటూ ఉండదు. ఇది భగవద్గీత అంటే. కానీ మనకి ఇలాంటిది ఎప్పుడైనా విన్నామా? వినము, ఏదో చదివేస్తాం. ఒకవేళ ఉపనిషత్ పరిచయం లేకుండా మీరు వాటిని చదివినా కూడా మీ కపోల కల్పితములైన అర్థాలను కల్పించడంలోనే సంలగ్నత ఉంటుంది తప్ప అసలు చెప్పబడుతున్న విషయం ఏంటో తెలియబడదు. ఇది చాలాసార్లు జరుగుతుంది. చాలామంది భగవద్గీత గురించి చేసే ప్రవచనాలు నేను విని నిర్ణయించుకొని చెప్తున్న మాట. నేను కొన్ని వందల మంది దగ్గర శ్రవణం చేశాను, వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాను. కొన్నిసార్లు దారుణంగా అనిపించేది, ఈ వ్యాఖ్యానం ఇలా ఉంటుందా అని. కానీ తెలియక అది కూడా కరెక్టే అనుకున్నాను. దాంట్లో నేను అప్పుడప్పుడు ఒకటి ఉటంకిస్తూ ఉంటాను. ఏమిటది? ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. జ్ఞానులైనటువంటి వారు, తత్వదర్శనము చేసిన వారు నీకు అజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఒక ఊర్లో ఒకటి ఇట్లా చెప్పాడు నాకు, అయ్యా దానికి అలా కూడా అర్థం పెట్టొచ్చని. నేను అన్నాను, సరే మీరు అంటున్నారు, పెద్దవారు కాదనడానికి లేదు, పెట్టవచ్చేమో, కానీ సంగతంగా లేదండి. అది అజ్ఞానాన్ని ఉపదేశించడానికి మన బావమరిది సరిపోతాడు, దానికి జ్ఞాని తత్వదర్శనము చేసినవాడు, అది వాడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి, ఇంత క్రమం అవసరమా? అజ్ఞానానికి యువర్ న్యూస్ పేపర్ ఈజ్ గుడ్ ఇనఫ్, యువర్ టీవీ ఛానల్స్ ఆర్ గుడ్ ఇనఫ్, యువర్ నైబర్ ఈజ్ టూ మచ్. యూ డోంట్ రిక్వైర్ జ్ఞాని టు కమ్ అండ్ టీచ్ యూ అజ్ఞాన. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వ్యాఖ్యానమ్స్. అలాగే ఒక ఆయన అంటాడు, కాదు ఓన్లీ కర్మ అనేస్తాడు, ఒకరు ఇంకేదో అంటారు. సో ఇలాంటి వాటికి కారణం ఏమిటి? వారికి ఉపనిషత్ పరిచయం లేదు. ఒకవేళ ఉపనిషత్తో పరిచయం ఉందనుకున్నా వారు అనుకూలమైన అధ్యయనం చేయలేదు. అర్థమవుతుందా? అనుకూలమైన అధ్యయనం అంటే ఏంటి? క్రమంగా అధ్యయనం చేసే పద్ధతి ఉంది, అది చేసి ఉండరు. ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పిన పుస్తకాలు, లేకపోతే అక్కడ ఇక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క అక్కడ వినేసి ఏదో వీళ్ళకి నచ్చినటువంటి ఆప్షన్స్, ఒపీనియన్స్ తయారు చేసుకుంటారు. సో ఆ విధంగా భగవద్గీత కాదు మొదట అధ్యయనం, ఉపనిషద్ అధ్యయనమేవ అధ్యయనం. టు బిగిన్ విత్ వన్ షుడ్ స్టడీ ఉపనిషత్స్. దాని కొరకై కొంత ప్రకరణాది గ్రంథములు. ఆ ప్రకరణములు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఉపనిషత్తుల ముందు చదివే ప్రకరణాలు కొన్ని, ఉపనిషత్తు గీత చదివిన తర్వాత అధ్యయనం చేసే ప్రకరణాలు కొన్ని. ప్రకరణం అన్నంత మాత్రం చేత అది చాలా సాధారణం అన్నట్టు తీయడానికి లేదు. ఉపనిషద్ అధ్యయనానికి ముందు చేసేవి ప్రాథమికమైనవి. ఆ తదనంతరం మనం చదివినటువంటి దాన్ని మరికొంత లోతుగా పరితః ఈక్షణము చేయించేటువంటి గ్రంథరాశి మరికొంత ఉంది. సో అలా ప్రకరణాస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2. సో దిస్ ఈజ్ ది ఎంటైర్ స్కీమ్. సరే, ఇంతకీ ఉపనిషత్ అంటున్నారు, ఎన్నున్నాయి అవి? 1000కి పైగా ఉన్నాయి. ప్రతి వేద శాఖకి ఒక ఉపనిషత్తు ఉంది. మరి 1000కి పైగా ఉన్నవన్నీ ఇప్పుడు చదివిస్తారా స్వామి మీరు? కాదు, అంత ఓపిక నాకు లేదు, మీకు కూడా ఉండదు. నాకైతే కనీసం నేను అనుకున్నవన్నా చదివించే ఓపిక ఉంది, మీకు అంత కూడా ఉండుండదు. అండర్స్టాండ్? కారణం ఇంటలెక్చువల్ సస్టెనెన్స్ ఈజ్ అ ప్రాబ్లం. తల నిలబడదు ఒక చోట. అలాగే మీరు నేను సంసిద్ధులై కూర్చున్నా అవి లభించడం లేదు ఇప్పుడు. సో అందులో 100, 10, 20 లభిస్తూ ఉన్నాయి. పోనీ అవన్నీ చదువుతామా? అవన్నీ కూడా చదవట్లేదు. మనం అధ్యయనం చేసేటువంటి ఉపనిషత్తులు 10, 12 అంతే. ప్రధానంగా 10 అని అనుకుందాం. ఈ 10 పూర్ణమైన తర్వాత 1, 2 అవసరమైన ఉన్నాయి, వాటిని కూడా అధ్యయనం చేద్దాం. ఈ 10 ఎందుకండి? వై యు ఆర్ సో ఇన్సిస్టింగ్ ఆన్ దీస్ 10? వై యూ హ్యావ్ సెలెక్టెడ్ ఓన్లీ దీస్ 10? బికాజ్ దే ఆర్ కాల్డ్ మేజర్ ఉపనిషత్స్. మేజర్ అంటే ఏంటండి? ఇవి పెద్దవా? కాదు, అట్లేం లేదు. మైనర్ అంటే చిన్నవి, మేజర్ అంటే పెద్దవి. కాబట్టి మైనర్ వదిలేయచ్చు, మేజర్ ఫాలో అవ్వచ్చు. ఇలా ఏమైనా ఫాలో అయ్యే పద్ధతా? ఇలాగా కాదు. మైనర్లో మేజర్లో సబ్జెక్ట్ అదే అయి ఉండవచ్చు గాక. మరి వీటిని మేజర్ అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే బ్రహ్మసూత్ర వివరణలో, ఆ భాష్యంలో ఆచార్య భగవత్పాదులు వీటిని ఎక్కువగా పరిగణ చేశారు. అర్థమవుతుందా? మిగతావి తాత్పర్యాన్ని ఇవ్వట్లేదని కాదు, మిగతావి బోధించవని కాదు.
శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రమును వివరించడంలో వీటిని ఎక్కువగా ఎన్నుకోవడం చేత తదనంతర క్రమంలో వాటిని అధ్యయనం చేయడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశముగా స్థాపింపబడింది. వాటితో పాటు 2-3 వేరేవి కూడా ఆచార్యులు స్వీకరించారు కాబట్టి వాటిని సైతం, అంటే ఈ 10 ఉపయోగపడతాయి మిగతావి పడవా అంటే కాదు. ఆచార్యులు ఏం చేశారంటే ఎక్కువ విస్తారం చేస్తూ పోతే రానున్న కాలంలో అధ్యయనం చేసేవారి పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అని కొంత తగ్గించి ఏది నిజంగా పూర్ణంగా ఆవిష్కరిస్తుందో దానికి గనక పెద్దపీట వేస్తే, వాటిని మొదలు అధ్యయనం చేస్తే వాడు ఏ ఆనందము, ఏ స్వరూపనిష్ట, ఏమిటి వ్యవహారం వెతుకుతున్నాడు కదా అది వాడికి దొరికిపోతుంది. ఆ తర్వాత సావకాశంగా ఉన్న సమయాన్ని అన్యమైనటువంటి అధ్యయనానికి ఉపయోగించవచ్చు అని తాత్పర్యం తప్ప ఇవి స్పెషలు, ఇవి ఎక్కువ, మిగతావి తక్కువ అని కాదు. అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. అలా ఆచార్యుల చేత ఎన్నుకోబడినటువంటివి తదనంతరం సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేయబడుతూ వచ్చినటువంటి ఉపనిషత్తులు 10. ఆ 10ంటిని దశోపనిషత్తులు అంటారు. దశ ఉపనిషత్తులు, 10 ఉపనిషత్తులు. ఉపనిషత్ అంటే ఏమిటి? ఏదైతే ఆత్మవైపుకు మనల్ని నడిపిస్తుందో, అంటే మనకు దగ్గరగా ఏది తీసుకువెళ్తుందో, మనల్ని మనకు దగ్గరగా ఏది తీసుకొని వెళ్తుందో, అలాగే మన విషయంలో ఉన్న అజ్ఞానాన్ని ఏది భంగపరుస్తుందో, నశింపజేస్తుందో దానికి ఉపనిషత్ అని పేరు. అలాగే దేన్ని ఆచార్యుడి యొక్క సమక్షంలో కూర్చొని అధ్యయనం చేయాలో దానికి సైతం ఉపనిషత్ అని పేరు. ఏదైతే శాస్త్రము ఆచార్యుడు సహాయపడకపోతే అర్థం చేసుకోవడం అనేది కుదరదో దానికి సైతం ఉపనిషత్ అని పేరు. సో నేను టూకీగా 3 అర్థాలు ఇచ్చాను. ఏదైతే శాస్త్రము ఆచార్యుడు లేకుండా అర్థమవ్వడం అనేది జరగనే జరగదో అటువంటి పరమజ్ఞానమునకు ఉపనిషత్ అని పేరు. ఏదైతే ఆచార్యుడి సన్నిధిలో ఉండి బోధింపబడుతుందో, ఆచార్యుడి పాద సన్నిధిలో కూర్చొని అధ్యయనం చేయబడుతుందో దానికి ఉపనిషత్ అని పేరు. ఉపనిషత్ దగ్గరగా కూర్చొని నేర్చుకునే విద్య. కాబట్టి ఎప్పుడైతే మనం స్కైప్లో పాఠం అన్నామో అది ఉపనిషత్ అవ్వాలి ఇంకా. సో బై దిస్ డెఫినేషన్ స్కైప్లో చెప్తారా, ఇంటర్నెట్లో చెప్తారా, ఈమెయిల్స్లో ఏమైనా ఉపనిషత్ జ్ఞానం ఇస్తారా అంటే అది ఇంకా ఉపనిషత్ అవ్వదు. ఆచార్యుడి దగ్గర కూర్చోవాలి. కూర్చుంటేనే మనం సరిగ్గా వినం. కూర్చున్న గంటలోనే ఎన్నిసార్లు మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది. ఇంకా పరోక్షంగా కూర్చొని అధ్యయనం చేస్తామంటే ఎక్కడ నమ్ముతామండి ఆ విషయాన్ని? సో ఇంతకీ ఆ విజ్ఞానం ఏమిటండి? ఆచార్యుడి దగ్గర కూర్చొని నేను నేర్చుకునేది ఏమిటి? ఏదైతే శాస్త్ర సారమని చెప్తున్నారో అదేమిటి? ఆ విజ్ఞానం యొక్క లక్షణం ఏమిటి? అది నన్ను దగ్గరగా చేస్తుంది, నా విషయంలో ఉన్న అజ్ఞానాన్ని సంహరిస్తుంది. అవసాదయతి ఇది సత్ అన్నారు. ఉప ని సద్, ఉప సమీపం, ని నిశ్చయంగా, సద్ అవసాదయతి నశింపజేసేది. మనతో మనకు సామీప్యాన్ని కలిగిస్తూ నిశ్చయముగా అజ్ఞానమును నశింపజేసేది ఉపనిషద్ ఇది. ఇవి 10గా మనం స్వీకరించి అధ్యయనం చేస్తాం. ఆ 10ంటిని గుర్తుంచుకోవడానికి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఎంతమందికి వచ్చు? ఆ శ్లోకం గుర్తుంటే 10 ఉపనిషత్తులు గుర్తున్నట్టే. ఈశ అందరు కలిసి చెప్తారా, నన్ను చెప్పమంటారా, మీరు చెప్తారా? ఎలా ఏదైనా ఒకటి నిర్ణయించాలి. నేను చెప్తాను. ఈశకేన కఠ ప్రశ్న ముండమాండూక్య తిత్తిరిహి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. సో ఈశ కేన కఠ ప్రశ్న ముండక మాండూక్య తైత్తిరీయ
ఐతరేయ, ఛాందోగ్య, బృహద్, ఆరణ్యక. ఇవి 10 ఉపనిషత్తుల అధ్యయనానికి. అయితే ట్రెడిషనల్గా గనక అధ్యయనం చేయదలిస్తే ఈ క్రమంలో అధ్యయనం ఉండదు. మొదలు ఈశావాస్యం చెప్పరు. ఇన్ఫ్యాక్ట్ ఈశావాస్యం మధ్యలోనో చివరిలోనో చెప్తారు. మొట్టమొదలు కేనోపనిషత్, తదనంతరం ముండకం, ఇలా చెప్పుకుంటూ వస్తారు. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ని బాగా పరిచయం చేయడానికి. మొదలే ఈశావాస్యం అని అధ్యయనం స్టార్ట్ చేశారనుకోండి, దాంట్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కావలసినంత కంటెంట్ ఉంది. అది చదవక ముందే నా పరిస్థితి బాగుందే అని అనిపించేలా ఉంటుంది. బికాజ్ సచ్ అ కన్ఫ్యూజన్ ఎగ్జిస్ట్ ఇన్ ఈశావాస్య. అవిద్యను ఉపాసించేవాడు అంధకారంలోకి వెళ్తాడు, విద్యను ఉపాసించేవాడు అంతకంటే అంధకారంలో పడతాడంటే అయ్యో ఉన్న మార్గాన్ని మూసివేసినట్టు అయిపోయింది. అక్కడ అవిద్య అంటే ఏమిటి, విద్య అంటే ఏమిటి, ఈ అర్థాలు చాలా సమర్థవంతంగా మనకు అర్థమై ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అదర్వైజ్ యూ టెండ్ టు కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్, ఆల్సో కన్ఫ్యూజ్ అదర్స్. ఉపనిషత్తుల్లో విద్య అని పదం ప్రయోగించినప్పుడు ప్రతిసారి ఒకే అర్థం ఉండదు. సత్యం అనే ప్రయోగించినప్పుడు ప్రతిసారి ఒకే అర్థం ఉండదు. మూర్తము అమూర్తములు అన్నప్పుడు ప్రతిసారి ఒకే అర్థం ఉండదు. సదసత్ అన్నప్పుడు, సత్ అసత్ అన్నప్పుడు అన్నిసార్లు ఒక అర్థం ఉండదు. అర్థమవుతుందా? సంభూతి వినాశం అన్నప్పుడు అన్నిసార్లు ఒక అర్థం ఉండదు. సో ప్రతిదానికి టెక్నికల్గా అర్థం తెలియకపోతే జనరలైజ్డ్ మీనింగ్ పెడితే మనం కన్ఫ్యూజన్నే పెంచుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈశావాస్యాది ఉపనిషత్తులలో అలాంటి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. అందుకొరకు వాటిని మొదలు స్వీకరించరు. కొద్దిగా సబ్జెక్ట్తో పరిచయం ఏర్పడేందుకు గాను కేనాది ఉపనిషత్తులతో ప్రారంభం చేస్తారు. నేనేం చేశానంటే అల్టిమేట్గా వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్. ఈశావాస్యంలో ఏముంది, కేనా కథలో ఏముంది అంతా చెప్పుకుంటూ వద్దాం అనుకున్నాం. కాబట్టి నేను మాత్రం ఈ ఉపనిషద్ అవలోకనం అనే దానికి అంత మట్టుకైతే శ్లోకంలో క్రమం ఎలా ఉందో అలాగే తీసుకుంటాను. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, ఈ రకంగా. బికాజ్ ఇట్ ఈజ్ అల్టిమేట్లీ ఓన్లీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్, నాట్ అన్ ఇన్డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ఇట్. ఆ దిశలో స్వీకరిస్తూ ముందుకు వస్తూ ఉన్నాం. దాంట్లో మేము ముండకోపనిషత్ వరకు వచ్చాం. ముండకోపనిషత్కు ఒక స్పెషాలిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని ఎవరైనా అయ్యా నాకు ఎక్కువ సమయం లేదు, వేదాంతం అంటే ఏంటి నాకు సమగ్రంగా వివరించే ప్రయత్నం చేస్తారా అంటే వాడికి ఒక్క ముండకోపనిషత్ బోధిస్తే సరిపోతుంది. కారణం ముండకోపనిషత్ మాండూక్యం అంత చిన్నది కాదు, బృహదారణ్యకం అంత పెద్దది కాదు. ఇప్పుడు మాండూక్యోపనిషత్ 12 మంత్రాలు, చదువుతూ పోతే 5 నిమిషాలు. ఎవరికైనా చెప్పాలని ప్రయత్నిస్తే ఆ 12 శ్లోకాల్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మీరు చెప్పినా ఓ ఇంతే కదా అంటాడు. బృహదారణ్యకం అని కూర్చుంటే వాడు కనీసం సంవత్సరం పాటు మనతో ఉండాలి. వాడి కాఫీలు టిఫిన్లు ఇవన్నీ మనం ఎక్కడ పెడతాం సంవత్సరం పాటు, వద్దురనైనా పోనాలి. సో అటు ఇటు కాకుండా సుమారు 60 మంత్రాలు. ఇదైతే అంత చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, బృహత్ ఆరణ్యకము కాదు, చాలా ఏదో 10-18 మంత్రాలు కాదు. సో 60 మొదలుగా ఉన్నటువంటి మంత్రములలో కొంత చర్చ విపులంగానే నడిచింది. అలాగే ఈ ఉపనిషత్ స్వరూపాన్ని చూస్తే ఆర్గనైజేషన్ ఆఫ్ టీచింగ్ ఈజ్ హైలీ క్లియర్. మొదలు ఏం చెప్పాలి, తర్వాత ఏం చెప్పాలి, తదనంతరం ఎలా ప్రతిపాదించాలి, ఎగుడు దిగుడుగా లేదు ఈ టీచింగ్. ఒక పద్ధతిని అనుసరిస్తూ సాగుతుంది. కాబట్టి ముండకోపనిషత్కి ఉపనిషత్తుల్లో అధ్యయన సౌలభ్యం ఎక్కువగా ఉంది.